నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ. పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చ. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని జగన్ ఆరోపణ. దీనిపై రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని వ్యాఖ్య. బెజవాడ కనకదుర్గమ్మకు శ్రీశైలం సార సమర్పణ. శ్రీశైలం ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దుర్గగుడి ఆలయ అధికారులు. దర్శనానంతరం వీరికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందచేత. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత. బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. పార్లమెంటు సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకి నిధుల సాధనపై చర్చించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈ రోజు భేటీ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎంపీలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలు, లేవనెత్తవలసిన అంశాలపై చర్చించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయవలసిన కృషిపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సంయమనం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేశారు. నేటి సమావేశంలో మంత్రుల్ని కూడా ఎంపీలకు సీఎం జత చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టవలసిన చర్యలు, విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకి అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. సీఎం చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని, పోరాటం చేయకపోతే దారుణాలు అడ్డుకట్టపడవని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని, వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాఠశాలలకి సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటు విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించడం జరిగింది. శుక్రవారం ఉత్తరాంధ్రలోని బడులకి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తూ వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ వాయువ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశైలం నుంచి కనకదుర్గమ్మకు పవిత్ర సారను సమర్పించారు. శ్రీశైలం ఆలయ అధికారులకి దుర్గగుడి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వీరికి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.
ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం నందు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించే కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి విచ్చేశారు. వీరికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం వారు దుర్గగుడి కార్యనిర్వహణాధికారికి మరియు సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేశారు. శ్రీశైల క్షేత్రం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాఢ మాసం ఈ సందర్భంగా అంటే గత 2014 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సారె తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకించి వేద పండితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి విశేషంగా సారె తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతంగా భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ రోజుకొక అలంకరణ అంటే భక్తులు దాతల యొక్క సహకారంతో ఇది ఆకుకూరలతోటి కూరగాయలతోటి పండ్లతోటి విశేషంగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 2వ రోజు శాకంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం అనేది ఎంతో అది ఈ ప్రాంగణాన్ని ఇవన్నీ అమ్మవారి యొక్క మండపాలు ఇవన్నీ కూడా ప్రాంగణాన్ని ఇవన్నీ చూడటం కూడా జరిగింది. భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో ఒక భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా విశేషంగా అలంకరణ చేయడం అనేది జరిగింది. భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అందరికీ కూడా స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యనిర్వహణాధికారి గారు తర్వాత ఇతర సిబ్బంది ఎంతో ఆదరాభిమానాలతోటి అమ్మవారి యొక్క దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవడం అనేది జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. నమశివాయ. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల వలన వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాలలో 2వ రోజు ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకుకూరలు కూరగాయలతో కూడిన కదంబం ప్రసాదం పంపిణీ చేశారు. శాకంబరి అమ్మవారిని పూజించుకోవటం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల నమ్మకమని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు అమ్మవారు ప్రత్యేకంగా ఈ రకరకాల శాఖలతోటి అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు అలాగే శతచండీ యాగం కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి విశేషంగా రకరకాల పూలతోటి అలాగే అమ్మవారికి రకరకాలైనటువంటి పళ్ళు కూరగాయలు ఆకుకూరలతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ శతచండీ యాగం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో సారె కార్యక్రమం కూడా ఈ మాసం అంతా జరుగుతుంది. అందులో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులు కూడా శాకంబరి ఉత్సవాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు అమ్మవారికి ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అలాగే
ఈ అమ్మవారికి సమర్పించే ప్రతి కాయగూరలు కూడా అమ్మవారికి విశేషంగా చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి కదంబంగా అందరికీ ప్రసాదం కూడా అందజేస్తున్నాం. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అలాగే దుర్భిక్షం పోవడం కోసమని మనకి పూర్వకాలంలో మనకి పంటలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో అమ్మవారి అనుగ్రహంతో ఈ శాకాంబరి చేస్తే అందరికీ సుభిక్షం కలుగుతుందని చెప్పి దుర్భిక్షం పోయి అందరూ కూడా శుభంగా యోగంగా ఉంటారని, పంటలు బాగా పండాలని, రైతులు శుభంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా ఈ చేయటం మంచిది. ఈ దేవాలయంలో కూడా విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా శాకాంబరి దేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. థ్యాంక్ యూ సో మచ్. విపరీతంగా పెరిగిపోయి చెత్తా చెదారంతో పాటు విష జీవులకి ఆవాసంగా మారిన మల్లికార్జునపేట ఉప్పర వాగుకొండపై పారిశుద్ధ్య సమస్యల్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జునపేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యలతో పాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటు దోమలకి నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ కార్పొరేషన్ అధికారులకి తెలియచేయగానే వెంటనే సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు. కొండపైన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించి ఈ ప్రాంతమంతా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యని ఆలకించి పరిష్కారం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మల్లికార్జునపేట ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 రోడ్లతో పాటు విద్యుత్ సమస్యల్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆటోనగర్ సమీప ప్రాంతం కావడంతో ఎక్కువగా కరెంటు కోత ఉందని, దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉండటంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి మన రాష్ట్రంలో ఈ ప్రగతి పోర్టల్ ను తొలగించాలని ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈశ్వర్రావు, రాజాలు మాట్లాడారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరైన సమాచారం అక్కడి వారికి తెలియకపోవడం వలన కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైన్ ఛార్జీలు చెల్లిస్తేనే ఇస్తామని అధికారులు చెబుతున్నారని, దీనివలన తామెంతో నష్టపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల 4 నుండి 8వ తేదీ వరకు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి 8వ తారీఖు దాకా టైం తీసుకుని ఆ 4 రోజులు సేవలంతా నిలిపివేశారు. మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి 8వ తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే, మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు. అప్పుడు అందులో డేటా మంది కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు 10-12 సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు, ఈ బండికి ఎఫ్సీ లేదు, ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు. ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి 1 లక్షలు, 2 లక్షలు అట్లా రకరకాల అవన్నీ కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. సరే, వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీకి మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కింది స్థాయి అధికారులు కొంత కుస్తీ పడి కొంతవరకు చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లారీ యజమానులు మాత్రం న్యాయం జరగట్లేదు. దీని మీద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే ఈ ప్రగతి
పోర్టల్ని అందు నుంచి ఎన్ఐసి నుంచి తప్పించాలని, అట్లాగే పాత పద్ధతిలో నడిపించాలని, ఒకవేళ వాహన పోర్టల్లో కానీ వెళ్ళాలి అని అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించాలి. అందులో అవసరమైతే మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా చెప్తాము. ఆ తర్వాతే దాన్ని ప్రవేశపెట్టాలి తప్ప ఇప్పుడు వెంటనే దాన్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే వాహన పోర్టల్లో అన్ని రాష్ట్రాలు లేవు. అన్ని రాష్ట్రాలు లేకపోయేసరికి రకరకాల సమస్యలు. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఐసికి సంబంధించిన అధికారులు ఎవరో ఇక్కడ లేరు. వీళ్ళు మన రవాణా శాఖకు సంబంధించిన అధికారులేమో ఎన్ఐసి అధికారులు చెప్పడం, ఎన్ఐసి అధికారులేమో వాళ్ళ పక్కన ఢిల్లీకో ఎవరికో వాళ్ళకి మెసేజ్ పెడతాం, వాళ్ళేమో సరిగా స్పందించకపోవటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం. మేము 15 రోజులు 20 రోజులు బళ్ళు ఆపుకొని ప్రభుత్వాలకు అన్ని పన్నులు అవన్నీ కట్టాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే దాన్ని కట్ చేసి ఎన్ఐసి వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఉన్న ఒక అధికారిని ఎవరైనా ఇక్కడ పెట్టి అప్పటికప్పుడు సమస్య ఇమీడియట్గా పరిష్కారం అయ్యే పద్ధతిలో చేస్తే తప్ప ఇది ముందుకెళ్ళదు. కాబట్టి వెంటనే ముందు ఎన్ఐసి పోర్టల్లో ఇందులో తొలగించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా, కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నమస్కారం అండి. ముందుగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అధ్యక్షులు నాగమూర్తి రాజా అండి. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగం లారీ యజమానులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఐసి వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆ సాఫ్ట్వేర్ని గతంలో ఒక 2 మాసాల నుంచి దీన్ని ట్రయల్ రన్లో చూస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఏదన్నా వాహనాలు తక్కువగా ఉన్న ఏరియాలో చేసి ఫస్ట్ దాన్ని అక్కడ చేసి ఇక్కడ ప్రయోగిస్తే బాగుండేది. అసలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు ఎక్కువ, ప్రజలు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టు రవాణా రంగం ఈ జిల్లా ఎక్కువ. పైగా దానితోటి ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. దీనికి రకరకాలుగా ఈ రవాణా రంగం ఎక్కడ చూసి ట్రాన్స్పోర్ట్లో పర్మిట్ రావట్లేదు, ఎఫ్సీ చేయాలంటే చేయట్లేదు. పైగా వీళ్ళు నెలాఖరులో దీన్ని ప్రవేశపెట్టడం వచ్చేటికి ట్యాక్సులు కట్టాలన్నా కానీ కట్టలేకపోతున్నాం. దీనికి రేపు మళ్ళీ ఇవాళ వచ్చేది లక్షల పెనాల్టీతో వస్తుంది. రేపు వీళ్ళు మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టలేదని కూడా లక్షలు విధిస్తారనేది కూడా చాలామంది లారీ యజమానులు ఆందోళన పడుతున్నారు. దీనికి ఏదైనా కానీ ముందు ఎన్ఐసి సాఫ్ట్వేర్ని కొంతకాలం దీన్ని ఆపి పాత పద్ధతిలోనే తీసుకుని ఈ రవాణా రంగాన్ని మీరు ముందుగా ఆదుకుంటారని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం అండి. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. మన అంతకుముందు ఈ ప్రగతిలో ఉన్నదాన్ని వాహనంలోకి మార్చడం వలన రవాణా రంగం చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజెంటు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని ఎన్నుకొని ఈ ప్రాజెక్టు బిగిన్ చేశారు 15 రోజుల క్రితం. ఈ పైలట్ ప్రాజెక్టు మన రవాణా రంగానికి హబ్బు. అసలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగానికి హబ్బు. లారీలు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్కి ఇంత హబ్బున్న ఇంత భారీ ప్రాజెక్ట్ లారీలు ఉన్న మన ఎన్టీఆర్ జిల్లాని తీసుకోవటం వల్ల సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయండి. సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు ఏదో చిన్న జిల్లాని తీసుకుని వాహనాలు తక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే కొంచెం ప్రయోగాత్మకంగా అది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేదండి. ఈ ఎన్టీఆర్ జిల్లాను తీసుకోవడం వలన ఈ రవాణా రంగం మన ఏపీ మొత్తంలో రవాణా రంగానికి హబ్బు మన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఇక్కడే వాహనాలు అధికంగా ఉండటం వలన సమస్యలు విపరీతంగా ఉంటున్నాయండి. అసలు విపరీతమైన కేసులు వస్తున్నాయి. ఒక్కొక్క కేసు సంబంధం లేకుండా అసలు కేసుకి అసలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అసలు కేసులకు సంబంధం లేదు. అసలు ఓనర్లకు కూడా అర్థం అవ్వట్లేదండి ఆ కేసులు ఏంటని. అవన్నీ ఆ కాగితాలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎన్ఐసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి పైన అధికారులకి వాళ్ళ మెసేజ్లు పెట్టి మెయిల్ పెట్టి ఇవన్నీ జరగడానికి 10 రోజులు పడుతుందండి. అయినా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు మేము కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ సమస్యని ఇప్పుడు ఈ నెల ట్యాక్సులు కట్టే టైం అండి. అంతా మన రవాణా రంగం అంతా ఆంధ్ర ట్యాక్సులు కట్టే టైం. ఈ టైం నేషనల్ ట్యాక్సులు, ఆంధ్ర ట్యాక్సులు, పర్మిట్లు ఎంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కొన్ని రోజుల పాటు ఈ వాహనంలోంచి దీన్ని తొలగించి ఇదివరకు ఈ ప్రగతిలో సాఫీగా జరిగేటట్టుగా చూడవలసిందిగా కృష్ణా జిల్లా అసోసియేషన్ నుంచి కోరుతున్నామండి.
వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు, ఇద్దరికి ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. స్పర్ధల వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కోసమంట చూస్తాం మనం, క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా, బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికంట. దేనికి హుటాహుటీ? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటాడంట. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటావు? రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకో గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతలాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడ వచ్చి ఉంచున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదు. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోవటం, పోయి పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, చూడండి ఒకసారి ఏంటిది, రాష్ట్రపతి పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి ఆధారాలతో నివేస్తుంట. ఏం ఆధారంతో నివేస్తాం? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది, అన్ని ఫుటేజ్లు వచ్చినాయి, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు, నాకు తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నీ దగ్గర ఆధారాలేంటి? ఇంకా అక్కడ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయటం కోసం నిన్న ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే, వినుకొండ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా, హైవేలో చిలకలూరుపేట నుంచి వెళ్ళి చిలకలూరుపేట దగ్గర నుంచి స్ట్రైట్గా వినుకొండలో వచ్చి ఒక రూటు లేదు, గుంటూరు వచ్చి గుంటూరు దగ్గర మన బైపాస్లో నుంచి దిగి మన అక్కడ లాల్పురం రోడ్డు ఉంది, లాల్పురం రోడ్లో నుంచి వచ్చి నరసరావుపేట మీదుగా ఒక రూట్ ఉంది. 2 రూట్లు కూడా దాదాపు ఇది స్టేట్ హైవే, అది నేషనల్ హైవే. వెళ్ళడానికి రామారామి తాడేపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. కానీ నువ్వు నిన్న చేసిన తంతేంట్రా అబ్బాయి అంటే చూడండి, వాళ్ళ పేపర్లోనే పాపం వేసుకున్నారు జనమందరం మళ్ళీ చూసి. అంటే వీళ్ళ విఘ్నత అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఇతను ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే పరామర్శకి ఏ రకంగా వెళ్తాం మనం? ఇక్కడ మన ఇంట్లో కారు ఎక్కి అక్కడ దిగి వాళ్ళు వెళ్ళి ఓదార్చో పరామర్శించి వస్తాం. కానీ జోరువానంలో అంటే జనగర్జన అంట. ఈ టైటిల్స్ చూడండి, జోరువానంలో జనగర్జన, నరసరావుపేటలోనూ అదే అభిమాన జల్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ, పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చ, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని జగన్ ఆరోపణ, దీనిపై రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని వ్యాఖ్య. బెజవాడ కనకదుర్గమ్మకు శ్రీశైలం సార సమర్పణ, శ్రీశైలం ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దుర్గగుడి ఆలయ అధికారులు, దర్శనానంతరం వీరికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందచేత. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత, బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం.
నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.